ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన వేస్ట్. ఎందుకని? ఏమిచ్చినా ఏమిస్తలేడు. రైతు బంధు అని రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ ఇస్తలేడు. పొలం ఎంత ఉంది నీకు ఇప్పుడు? దగ్గర ఉంది. ఏ నుంచి వస్తున్నాయి నీళ్ళని? ఏవి ఇప్పుడు ఈ పొలం వాళ్ళకు బోరుంది. ఇక కొండపోచమ్మకి అట్లకి కొన్ని వస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి వస్తున్నాయి. మరి ఇది పని చేస్తలేదని అప్పుడు అన్ని ఉట్టి మోడల్ వేస్ట్ మోడల్ అవన్నీ. 14 రేంజ్ పైపులన్నీ లిఫ్టింగ్ అంటే నీళ్లు పైకి తెచ్చే పైపులు వలిగిపోయినాయి, అవన్నీ పని చేస్తలేవు అని చెప్పిండు కదా. లేదు అబద్ధాలు, వేస్ట్ మోడల్. ఊరు పక్కన పొలాలన్నీ కొట్టకపోతున్నాయని ఏవి కొట్టకపోయినా కదా అప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి మన ఆయన అదేంది కేసీఆర్ కలిసి ఇదంతా చేస్తుర్రు, పైసలు తిందామని చెప్పి కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్య అని చెప్పి. లేదు అన్న అబద్ధాలు చూట, వేస్ట్ మోడల్. మరి ఇప్పుడు ఈ కొండపోచమ్మ సార్ నుంచి వస్తున్నాయి నీళ్ళు? వేరే దగ్గర నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏవి కొండపోచమ్మ సార్ కాళేశ్వరం నుంచి. కాళేశ్వరం పని చేస్తలేదానిగా? ఎందుకు పని చేస్తలేదు? నీళ్ళు వస్తున్నాయా? కాళేశ్వరం అది పనికిరాదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1000 కోట్లు తిందామని చెప్పి అది పెట్టిండు, అది పని చేయదు, దానికి భవిష్యత్తు లేదన్నాడు కదా. అబద్ధం మోడల్ అవన్నీ. ప్రాజెక్ట్ అంతా కొట్టకపోతుందని అవన్నీ వేస్ట్ మోడల్. కొట్టుకోపోతే నీళ్ళడికేలు వస్తున్నాయి. మరి చెప్పు మరి ఎట్లా అంటే సీఎం ఏది కావాలని అన్నాడు? వేస్ట్ వానంత బేకర్ గాడు సీఎం, ఇంకా వేరేటోళ్ళు లేడు. బర్రె పాలిసే బర్రెను అమ్ముకొని దున్నపోతం తెచ్చుకున్నట్టు అయిపోయింది. తెలంగాణ రుణం అది పింఛన్ ఇస్తాడు, ఆ పింఛన్ లేదు, ఏం లేదు. ఆడలకు కూడా 4000 ఏదో అవే 2000. ఆ 2000 కూడా ఇంకా పెండింగే ఉన్నాయి. 4 నెలల పెండింగ్లు ఉన్నాయి ఇప్పుడు. 2000 ఇచ్చేవి కూడా. మరి ఎట్లనే ఇట్లయితే మనం అడగొద్దా? ఏమో వస్తాడు ఏమంటారు? ఏందా వాళ్ళు ఏమంటారు అంటే మీకు దగ్గరుండి ఓట్లు ఇప్పించారు కదా, అన్ని ఇప్పిస్తామని. అవన్నీ ఊర్లలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు కూడా ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతుల మీదగానే జరుగుతున్నాయంట, నిజమేనా ఇది? వేస్ట్ ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని దిక్కులు, ఇక్కడ జరగలే. అయితే ఇప్పుడు నిన్న మొన్న వార్తలు వచ్చినాయి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారంట కదా, ఇందిరమ్మ ఇల్లు కానీ వచ్చిన పథకాలు ఏవుతున్నాయి అన్ని. మరి ఎట్లా మిగతా పరిస్థితి ఏంది? ఏమో మరి ఎట్లా చేస్తారో చూడాలి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పేది, వానంతా వేస్ట్ గాడే లేడు. ఏం చెప్పావు? వానంతా సీఎంలో వానంతా బేకర్ గాడే లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ అమ్మ నీళ్ళని సెల మొత్తం అదేను. మరి ఇప్పుడు మంచిగా లేవు వేస్ట్ గెలిపించినట్టు అయిపోయింది. ఎట్లా ఏ నుంచి వస్తున్నాయి ఇక్కడ ఈ నీళ్ళని? డ్యామ్ నుంచి జల వస్తుంది అందుకే. ఇప్పుడు ఈ మన ఈ డ్యాముకు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అక్కడ నుంచి వస్తున్నాయి, కాళేశ్వరం నుంచి. కాళేశ్వరం కొట్టకపోయిందని చెప్పారు కదా. మరి రేవంత్ ఏం కొట్టుకోలేదట. రేవంత్ రెడ్డి కాళేశ్వరం కొట్టకపోయింది, మేడిగడ్డ అంతా కొట్టకపోయింది, కుంగిపోయింది, అదంతా వేస్ట్, కాళేశ్వరానికి భవిష్యత్తు లేదని. కొట్టుకపోలేదు, ఏం లేదు, బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఉంది. ఇప్పుడు ఈ నీళ్ళు అయ్యానా? మరి ఎట్లా ఉంది ఊర్ల పరిస్థితి? బాగానే ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం లేదు, ఏం లేదు. అన్నిటికీ పెంచిండు, ఏం లేదు. కష్టాలు చేసుకుని బతుకుడే ఉంది. బాగానే ఫ్రీ ఇచ్చిండు కదా బస్సు. ఆడలకు ఫ్రీ అయిపోయినాయి, అన్నిటికీ పెంచిండు కదా రేట్లు, అన్నిటికీ పెంచిండు. మీకు ఫ్రీ బస్సు పెట్టి కోటీశ్వరం చేస్తుంటాడు కదా. ఏం కోటీశ్వరం చేసిండు? ఏం చేయలే. కొట్టుకుంటారు బస్సులో, కింద పడుతుర్రు, సస్తుర్రు, జనాలు పోతుర్రు. ఊర్లలో కూడా అదే పరిస్థితి ఉంది. ప్రతి స్టేజ్ ఆపుతాను, ఏ స్టేజ్ ఆపుతలేడు. ఏం లేదు. ప్రతి స్టేజ్ ఆపుతాను, ఏ స్టేజ్ ఆపుతలేడు. గవర్నమెంట్ కాడ అసలు ఆపుతలేరు, ఒరగల కాడ ఆపుతలేరు, మొలుగు ఆపుతలేరు, ఇంటిమాడ ఆపుతలేరు, ప్రజ్ఞాపూరు అంటారు అంతే. అదే అంతే. టికెట్లు ఉన్నప్పుడు ఆపిరు అంచనా ఆపిరు చేసి. ఎవరికి ఇచ్చిండు? ఇవ్వలేదు. ఎవరికి రూపాయి రాలే. గ్యాస్ పైసలు అన్నాడు, గ్యాస్ రాలేదు. ఫ్రీ అన్నాడు, 500 ఫ్రీ గ్యాస్ అన్నాడు, రాలేదు. అదే 940 రూపాయలు అంటారు, తీసుకుంటున్నాం. 500 ఏం లేకుండా పడతలేవు. రైతు బంధు వస్తలేదు, ఏవి వస్తలేదు ఇంతవరకు. 26వ తారీఖు నుంచి రైతు బంధు వేస్తాడంట మీకు. 26వ తారీఖు అవి వచ్చేదాకా నమ్మకం లేదు మాకు. అంతేనా? నమ్మకం లేదు. మరి అప్పుడు 100 రోజులలో పూర్తి చేస్తాడు, అన్ని చేస్తాడు. ఇంతవరకు లేదు. సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం దాటింది, ఏం లేదు, చేసులేదు, ఏం లేదు. మరి ఏంది పరిస్థితి? అంటే ఏం లేదు. కేసీఆర్ వస్తానే అన్ని అయితే, లేకుండా కావు. వీడు వేస్ట్. అంతేనా? అంతే. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మరి
రేవంత్ రెడ్డికి వద్దు ఆయన మాకు వద్దు మాకు కేసీఆర్ గారు కావాలి. ఇప్పుడు మార్పు కావాలని గెలిపించుకోరు కదా. కావాలని గెలిపించుకోవడం అన్నీ వేస్తాడు కాబట్టి వేసినాము. వేస్తా కానీ గెలవలేదు. వాడు గెలిచిండు. గెలిచి ఏం చేయలే, అన్నిటి రేట్లే పెంచిండు అంతే. ఇక మరి ఏం చెప్తావు ఇప్పుడు ఈ కొండపోచమ్మ సాగర్ అంతా ఉత్తదే అని చెప్పిండు, అదంతా కొట్టకపోయింది అన్నాడు. అన్ని బాగానే ఉన్నాయి. మీ ఊరు కొండపోచమ్మ సాగరే కొట్టకపోయింది, 14 రేంజ్ పైపులు పని చేస్తలేవు అని చెప్పిండు కదా. వ్యవసాయం చేసుడే కష్టం చేసుకుని బతుకుడు ఏం కొట్టుకోపోలే చేయలేదు. బాగానే ఉంది. మిషన్లో పెట్టుడు వీటికి పెట్టుడే కష్టం చేసుకుని బతుకుడే ఉంది. నీళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటికైతే బాగానే ఉంది. కొడి ఏం కొట్టుకోపోలేదు బాగానే ఉంది. అది అంటే మీరు కావాలని ఏమన్నా అబద్ధాలు చెప్తారా? అబద్ధాలు ఏం లేదు, ఏం కొట్టుకోపోలేదు బాగానే ఉంది ఇప్పటికైతే మాకు. రేవంత్ రెడ్డి ఒక వీడియో చేసి దాని మీద కొండపోచమ్మ సాగర్కు సంబంధించిన పంపులు పనిచేస్తలేవు, పంపు సెట్లు అవి పగిలిపోయి నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి మొత్తం పక్కన ఉన్నటువంటి పొలాలు కొట్టకపోయినాయని చెప్పి. కొట్టుకోపోలేదు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అంతేనా? ఆ నీళ్ళ వల్లనే అందరు బతున్నాం, లేకుండా బతకపోదు. మరి ఆయన ఎందుకు అట్లా చెప్పిండు? అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. వచ్చి రేవంత్ రెడ్డి అబద్ధాలే చెప్తుండు.